వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు గోధుమ పిండితో హల్వా చేయటం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, పంచదార 2 కప్పులు, నెయ్యి 4 టీ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పాలు 2 కప్పులు. చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేద్దాం 2 టీ స్పూన్లు. దీనిలో జీడిపప్పులు వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా ప్లేట్లో తీసిన తర్వాత ఇదే నెయ్యిలో గోధుమ పిండి వేసి వేయించుకుందాం. నేను చిన్న కప్పుతో తీసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండి. దీన్ని బాగా దోరగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు నేతిలో వేయించి కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు వేయించి దీనిలో గోధుమ పిండి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పంచదార వేయాలి. రెండు కప్పులు పంచదార, 2 కప్పులు పాలు వేసి బాగా కలిపి పంచదార కరిగేంత వరకు వేయించుకుంటే హల్వా రెడీ అవుతుంది. పాలు, పంచదార, గోధుమ పిండి బాగా కలిస్తే ఇలా బాగా ఉండలు లేకుండా కలపాలి. ఇలా తయారైన హల్వాలో ఇలా గట్టిపడిన తర్వాత పాన్కి అంటుకోకుండా వస్తుందంటే హల్వా రెడీ అయినట్టు. దీనిలో మిగిలిన 2 టీ స్పూన్లు నెయ్యి వేసి ఇప్పుడు బాగా కలుపుదాం. నెయ్యి మొత్తం హల్వాలో కలవాలి. పాన్కి అంటుకోకుండా వచ్చింది కాబట్టి హల్వా రెడీ అయినట్టు. దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఇలా రెడీ అయిన హల్వాని ఈ ప్లేట్లో వేద్దాం. ఇది సమంగా పరిచి గట్టితో సమం చేసి దీనిపైన నేతిలో వేయించిన జీడిపప్పులు అలంకరిద్దాం. ఇది చల్లారిన తర్వాత కట్ చేసి తినచ్చు, లేదంటే ఇలాగే కాస్త ఒక చిన్న గిన్నెలో వేసి స్పూన్తో కూడా తినచ్చు. ఇప్పుడు ఇలా జీడిపప్పులు అద్ది చల్లారనిస్తే గోధుమ పిండి హల్వా రెడీ. ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఆరోగ్యవంతమైన గోధుమ పిండి హల్వా రెడీ. దీన్ని సర్వ్ చేద్దాం.